వాస్తవానికి అరుణోదయ 50 వసంతాలు జరుపుకుంటుంది. అంటే మనం 50 వసంతాలంటే 50 సంవత్సరాల కష్టాలు, బాధలు, అరెస్టులు, ఎన్కౌంటర్లు. 50 ఏళ్ళంటే ప్రజల పాట పాడటం అంటే, ప్రజల మాట మాట్లాడటం అంటేనే కష్టం. ప్రజల గురించి పీడిత తాడిత వర్గాల కోసం పాట పాడడం అంటే ఎన్కౌంటర్, అరెస్టు, జైలు. అసలు ప్రజల మాట మాట్లాడద్దు. పీడిత తాడిత ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద గళమెత్తొద్దు, పాట పాడొద్దు. పాట పాడడమే తప్పు. ఎందుకంటే ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పీడిత తాడిత వర్గాలని ఎలా అణిచిపారేయాలి, ప్రజల మాట ఎలా మాట్లాడకూడదు అనేదే ఇవాళ ప్రభుత్వాలకి. ఈ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా పాట పాడతామంటే ఇవాళ ఈ ప్రభుత్వాల దగ్గర ఉన్న కోరత్వం ఉన్నటువంటి చట్టాలు తీసుకొచ్చి, అనేక చట్టాలు తీసుకొచ్చి, టాడా చట్టాలు తీసుకొచ్చి, అనేక చట్టాలు తీసుకొచ్చి ఈ కళాకారులు కూడా మాట్లాడనియొద్దు, పాట పాడనియొద్దని జైలు వేసే సంస్కృతి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉంది. అయినప్పటికీ కూడా ఇన్ని కష్టాల్లో, ఇన్ని బాధల్లో ఈ 50 సంవత్సరాల వసంత సభలు జరుపుకోవడం అనేది మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం గర్వంగా భావిస్తూ నాకు 2 నిమిషాలే అవకాశం ఇచ్చారు కాబట్టి అధ్యక్షుల వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.